మీరు కూడా అప్పడాలు బయట నుంచి కొనుకొస్తుర్రా? అట్లా ఎన్ని రోజులు కొనుకొస్తారు చెప్పండి. ఈ రోజు ఆలుగడ్డ అప్పడాలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. చూడండి పాపడాలు ఎంత మంచిగా వచ్చినాయో. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్. ఆలుగడ్డలతో చేసుకున్న అప్పడాలు సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు. ఆలుగడ్డలు అన్ని కూడా ఒకే సైజు ఉన్నాయి తీసుకోవాలి. ఆలుగడ్డల పైన పొట్టు మొత్తం తీసేసి నీళ్ళలో ఉంచుకోవాలి. ఎందుకంటే నల్ల కాదు. గడ్డలను ఎప్పుడు కూడా నిలబెట్టి ఇలా స్లైడ్ చేయాలన్నమాట. మంచి సైజ్ వస్తే చేతిలో కూడా మంచిగా గ్రిప్ ఇస్తుంది. ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల స్లిప్ ఈ ఆలుగడ్డ చిప్స్ అనేది నల్లగా కాకుంటుంటాయి. లేదంటే నీళ్ళలో వేయకపోతే మొత్తం నల్లగా అయిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి నీళ్ళలో వేయాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. ఒకే సైజ్ వచ్చినాయి. అలాగే మందంగా కూడా ఎక్కువ కాకుండా మంచిగా వచ్చినాయి. పెద్ద బౌగోని పెట్టేసుకొని నీళ్లు ఎసరొచ్చేటంత వరకు కూడా ఉంచాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మనం స్లైడ్ చేసుకున్నాం కదా చిప్స్ మొత్తము అందులో వేసేసి ఒక 2 నిమిషాలే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత తీసేయాలి. లేదంటే మెత్తగా అయిపోతాయి. ఇట్లా చిప్స్ పట్టుకొని ఇరిస్తే ఇరగాలన్నమాట. అలాంటప్పుడే మొత్తం తీసేసేయాలి. లేదంటే మెత్తగా అయిపోతాయి. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నస్తే లైక్ చేయండి. చూడండి చిప్స్ అయితే ఉడికిపోయినాయి. ఎక్కువసేపు ఉంచద్దు. 1 నిమిషం 2 నిమిషాలు అంతే. 2 నిమిషాల కంటే ఏ మాత్రం ఎక్కువ ఉంచినా గానీ మొత్తం ఇరిగిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవడమే వీటిని. ఒక 10 కిలోలు చేసుకున్నాం అనుకో, ఒక 2 రోజులలో చేసేసుకోవచ్చు. మంచిగా 2 రోజులు. ఇవి ఎండడం కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట. మంచి ఎండలు అయితే 1 రోజు 2 రోజులలో ఎండిపోతాయి. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. మంచిగా సాంబారు రసం చేసుకున్నప్పుడు అయితే మంచిగా తినచ్చు. చూడండి నాకైతే 2 రోజులు ఎండేసినాయి. 2 రోజులలో మంచిగా కంప్లీట్ గా ఎండిపోయినాయి. గలగలు అంటున్నాయి. వీటిని ఇప్పుడు నూనెలో ఫ్రై చేసి కూడా చూపిస్తాం మీకోసం అయితే. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న చిప్స్ అయితే మొదటి రోజు చేసిన ఒక 2 కిలోలు మాత్రమే చేసిన. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయి. పెద్ద సైజ్ తీసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి అనమాట. చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకున్నాం అనుకో అంత పర్ఫెక్ట్ రావు. ఇప్పుడైతే వీటిని నూనెలో గుమ్మరిస్తాం మరిగా. చూద్దాం ఎంత బాగా వస్తాయి. చూడండి అందుకే పెద్ద సైజ్ తీసుకోమన్నా కదా. పెద్ద సైజ్ తీసుకుంటే ఈ విధంగా వస్తాయి. మనం ఎండేటప్పుడు కూడా మంచిగా పెద్ద సైజ్ అయితే బాగుంటాయి. అదే చిన్న సైజ్ తీసుకున్నాం అనుకో ఉడకబెట్టేటప్పుడు ఒకదానికోటి అంటుకుంటాయి అన్నమాట. చూడండి పెద్ద సైజ్ ఎంత బాగా వచ్చినాయో. సన్నం చిప్స్ తీసుకున్నాం అనుకో ఎండలు ఎండుతాయి కదా. నూనెలో కూడా ఎక్కువ టైం పట్టది. జస్ట్ 1 నిమిషంలో ఇట్లా వేసి ఇట్లా తీసేయచ్చు. లేదంటే మాడిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయి. ఇప్పుడైతే తిని టేస్ట్ చూస్తాను. నోట్లు వేస్తే కరిగిపోతాయి. చూడండి మొత్తం 2 రోజులు చేసిన ఒక 5 కిలోలు మాత్రమే. ఆ పెద్ద గంపలు ఉన్నాయి 3 కిలోలు. ఇచ్చిన దాంట్లోనేమో 2 కిలోలు. చూడండి 2 రోజులు చేసిన ఎంత పర్ఫెక్ట్ వచ్చేసినాయి. ఒకసారి మీరు కూడా పక్క ట్రై చేయండి. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే తిందాం. ఇవి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరైతే పక్క ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.